అది ఇది ఇది అనుకుంటున్నాడు. అతను వెనకాల అతను మాట్లాడే లాంగ్వేజ్ వల్లే వాళ్ళందరూ ఇతని ఫ్యాన్స్ అనుకుంటున్నారు, విచ్ ఇస్ అటర్ రాంగ్. వాళ్ళు ఈయన ఏదో కంటెంట్ చెప్తాడు ఈ వెనకాల ఉన్న అమ్మాయిలను చూడడానికి. యా, సొసైటీలో డెఫినెట్ గా దెర్ ఈస్ ఈ ఇట్లాంటి దానికి ఈజీగా అట్రాక్ట్ అయ్యే యూత్ చాలా మంది ఉంటారు. ఆబ్వియస్ గా పక్కన ఒక అమ్మాయిని. రవి గారు, ఇప్పుడు ఇందాక 5 గంటలకి ఏదో బ్లాస్టింగ్ న్యూస్ పోస్ట్ చేస్తున్నానంటే ఏదైనా చెప్తాడేమో అనుకుని ఓపెన్ చేస్తే అతను వాడిన ఆ వీడియోలో అతను వాడిన భాష, అతను చెప్పిన అంశం, ఆ అన్వేష్ అనేవాడి తల్లి ఉంటుంది కదా, అతని కన్నా తల్లి, ఆవిడ గనక చూస్తే నిజంగా పాపం కింద పడిపోతారండి, ఏడుస్తారండి. ఇండియాకి రాడండి. మొన్నే ఒక 4 months బ్యాక్ బ్యాంకాక్ లో కలిసాడు అన్నమాట. బ్యాంకాక్ ఇప్పుడు ఇండియాకి రావాలంటే భయం. ఒక 2-3 అమ్మాయిలు తన మీద ఆల్రెడీ కేసెస్ పెట్టారు. చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, పెండింగ్ కేసెస్ ఉన్నాయి. సో ఇండియా రాడు. నేను రాను ఇండియా. వాళ్ళ తమ్ముడు పెళ్లి ఉంది ఇప్పుడు. నేను ఇండియాకి రాను అని క్లియర్ గా చెప్తున్నాడు. కాకపోతే మనోడు అక్కడే ఉంటాడు, ఏది బయటే తిరుగుతాడు, ఇండియాకి రాడు. ఇండియాకి వస్తే ఈ కేసెస్ కన్నిటికి ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాలని భయం. సో అందుకని అక్కడ ఉండి ఇప్పుడు వర్చువల్ లో తిడితే ఏం చేస్తామండి? ఇప్పుడు నన్ను తిట్టాడు, ఏం చేయగలుగుతాను నేను? అతను ఉన్న కంట్రీకి వెళ్ళి ఇప్పుడు హర్షసాయి తిడతాడు కాదండి, హర్షసాయి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడని తిడతాడు, దాన్ని కించపరుస్తాడు, ఓకే, తప్పేం లేదు. అతను ఆల్రెడీ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశాడు కాబట్టి అతను విమర్శించినా కూడా అది హర్షసాయి తీసుకుంటాడు. కానీ అదే హర్షసాయితో ఇతను సాయంత్రం ఫోన్ చేసి సరసాలాడతాడు. అయ్యో, ఇప్పుడేంటండి అసలు నేను ఇది నువ్వు నమ్మించి మోసం చేసావని నేను ఎందుకు అన్నాను అంటే, నేను హర్షసాయి మీద ఫైట్ చేస్తున్నప్పుడు, నేను ఇమ్రాన్ మీద ఫైట్ చేస్తున్నప్పుడు, నేను ఇది చేస్తున్నప్పుడు ఎవ్రీ డే అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, అగ్గిపుల్ల వేయటం ఇద్దరి మధ్యలో. ఇద్దరికి ఒక పర్సనల్ రైవలరీ పెంచడానికి అనివేష్ చేసిన పాత్ర అంతా ఇంత కాదు. శాటిలైట్ ఫోన్ తీసుకొని మరీ మాట్లాడని అన్నాడు కదండి, అదంతా పచ్చి అబద్ధం. ఈయనను ఎవ్వరూ ఆశ్రయించలేదు. ఈయన వచ్చి ఏం చేస్తాడు? ఈయన ఏమైనా పోలీసా, లేకపోతే ప్రభుత్వమా, లేకపోతే ఎమ్మెల్యేనా? ఏంది ఈయన దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఈయన సపోర్ట్ గురించి ఎవడైనా ఎందుకు వెళ్తాడు? ఈయన ఇద్దరు మధ్యలో కొట్టుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ పుల్లలు తీసుకుంటాడు, ఇక్కడికి వెళ్ళి అక్కడ పుల్లలు పెడతాడు. ఇద్దరికి మధ్యలో పుల్లలు పెట్టడమే ఇతని ఎందుకంటే వాళ్ళిద్దరు నాశనం అయిపోతే ఈయన నెంబర్ 1 అయిపోవచ్చు కదా. అవును, అంతే. ఈయన మెయిన్ ఎజెండా అదే. ఇప్పుడు అల్టిమేట్ కృష్ణకుమార్ గారు, అల్టిమేట్ ఏంటంటే ఏం చేయగలం? ఇప్పుడు వేరే దేశాల్లో ఉన్నాడు, ఇక్కడ కేసు పెట్టినా పెద్దగా ఉపయోగం ఉండట్లా. ఇంకా రెచ్చిపోతాడు రేపటి నుంచి. ఇప్పుడు ఇందాక కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసిన వీడియో మీరు వద్దులే కానీ, సారీ రవి గారు మీరైతే చూడండి ఒకసారి. ఎంత దారుణమైన భాష అంటే నిజంగా నేను చెప్తున్నాను, ఆడవాళ్ళు కనుక ఆ వీడియో చూస్తే. కానీ దరిద్రం ఏంటంటే కొంతమంది అతను ఆ వీడియో పోస్ట్ చేయగానే లక్షల మంది చూస్తున్నారండి. అదే అండి, అతను నేను సినిమా తీస్తున్నాను ఆ వీడియోలో చెప్తున్నాడు, మిగిలిన భాష గురించి నేను చెప్పట్లేదు. కానీ ఆటగాళ్ళ పోటీలు అందరూ వచ్చేయండి, బ్యాంకాక్ వచ్చేయండి. ఆటగాళ్ళ పోటీలు రోజుకి 30 ఆటలు ఆడాలి, 40 ఆటలు ఆడాలి. ఇది పక్కనున్న ఒక అమ్మాయిని, ఈ గుంటను చూసారా అని ఆ అమ్మాయికి ఇది ఓ బబీబీ అబీబీ హుజు అనుకుంటూ మాట్లాడతాడు. సో ఆ అమ్మాయికే తెలుగు రాదు కాబట్టి ఈయన ఎన్ని బూతులన్నా మాట్లాడచ్చు. నోబడీ కేర్స్ వాట్. అదేనండి నేను అంటున్నది ఏంటంటే కోసం నువ్వు చండాలంతా దిప్పుతున్నావు. అదే వీడియో నీ తల్లి చెల్లి చూస్తే ఏంటి పరిస్థితి అని నేను అంటున్నా. అయ్యో, మీకు ఒక వీడియో ఉంది. ఒక డోర్ కొడతాడు, అమ్మాయి రేట్ అడుగుతాడు. డోర్ కొడతాడు, ఒక అమ్మాయి అజర్బైజాన్, ఆమ్స్టర్డామ్ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తాడు. డోర్ కొడతాడు, అమ్మాయి రేట్ అడుగుతాడు. రేట్ అడిగి వాళ్ళతో ఎలా సుఖపడచ్చో వచ్చి వీడియోలో చెప్తాడు. ఇది ఈయన ఇది గర్వంగా చెప్పుకుంటాడు. 7 ఖండాలలో ఇన్ని ఆటలాడాను, ఎవడన్నా ఆడా? 236 పిచ్చుల మీద నేను ఆటలాడానని ఇందాక వీడియోలో కూడా చెప్తాడు సిగ్గు లేకుండా. అదే షార్ట్ వీడియో. సో అన్ఫార్చునేట్లీ ఈ అన్ఎడ్యుకేటెడ్ యూత్ కి ఏంటి అంటే, అరే వీడు ఒక పెద్ద ప్లే బాయ్, మనం కూడా చదువు సంధ్య ఏ ఉండకపోయినా పర్వాలేదు, జస్ట్ ఇట్లా దేశాలు తిరుగుతూ యూట్యూబ్ చేసుకుంటూ ఇలా సంపాదించవచ్చు. కానీ వీడి వల్గారిటీ నచ్చింది అని ప్రతి ఒక్కడి వల్గారిటీ నచ్చాలి ప్రజలకి అని లేదు. సో వీడిది నచ్చిన రోజులు నచ్చుతుంది. తర్వాత ఎవరో ఒకళ్ళు కృష్ణ కుమార్ లాంటి వాళ్ళు, ఇమ్రాన్ లాంటి వాళ్ళు కేసు పెట్టంగానే సైబరాబాద్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఒక్క ఈమెయిల్ తోని వీడి యూట్యూబ్ దగ్గర నుంచి, వీడి ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి మొత్తం